పొద్దుగాల వాకింగ్ కు పోయేటోళ్ళు ఎట్లా పోతారు? ఓ టీ షర్టు, నైట్ ప్యాంటు, కాళ్ళకు బూట్లు, నెత్తికి టోపీ పెట్టుకొని చిన్నగా పార్కుల ఖాళీ జాగాను పట్టుకొని నడుస్తుంటారు. పెద్ద మనుషులు అయితే ఇక 4 సూట్లు నడుచుకుంటే తిరుగుతారు. అదే పడిచిపోళ్ళగాళ్ళు అయితే ఉరుకుతుంటారు. అంతవరకు మంచినే ఉన్నది కానీ ఇప్పుడు గి ముచ్చట ఎందుకు అని అంటారా? అయితే గి వార్త చూడరు, మీకే తెలుస్తుంది. పత్తంచు తెల్ల చీర, కాళ్లకు రబ్బర్ చెప్పులు, పెయ్యికి నల్లటి గరం కోటు, చుట్టు పబ్లిక్ ఎవరు కావచ్చు గీమే అనుకుంటారు కదా. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేడం చీర కట్టుకొని రబ్బర్ చెప్పులు వేసుకొని పొద్దుగాల లేచి గిట్ల పార్కుల మార్నింగ్ వాక్ చేసింది. ఇవాళ ఒక్కనాడేం కాదట నువ్వు దినం పొద్దుగాల లేవంగానే జరసేపట్ల నడిచినాకనే తదిమ్మ పనులన్నీ ముంగటేసుకుంటదట. గట్ల వాళ్ళ రాష్ట్రంలో ఉన్న బయటి రాష్ట్రాలకు పోయినా బయటి దేశాలకు పోయినా మేడం అలవాటు అయితే మారదట. అట్టిప్పుడు లండన్ పోయిన కాడ కూడా పొద్దుగాల లేచి హైడ్ అనేటి పార్కుల గిట్ల తిరిగింది మేడం. జరసేపట నడిచింది, ఇంకొద్దిసేపు ఉరికింది కూడా. కొన్ని దుక్కుల్లో ముందడి కురికినట్టే వెనకకు కూడా నడిచింది. ఇక అక్కడ తీసిన వీడియోలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఒక ఆయన సోషల్ మీడియాలో పెట్టేటాళ్లకు మీకు కూడా చూపెడదామని పట్టుకొచ్చిన. పొద్దుగాల లేచి నడుచుడు ఇది కొత్త ఏం కాదట నువ్వు దీదీకి. ఇంతకు మునుపు స్పెయిన్, డార్జిలింగ్ అటువంటి దేశాలకు పోయినప్పుడు కూడా పొద్దుగాల లేచి ఇట్టనే పార్కుల పొంట నడిచేదట. ఇచ్చంతరం ఏందంటే అందరోదిగా కాకుండా చీర కట్టుకొని రబ్బర్ చెప్పులు వేసుకొని నడుస్తుండే ఇచ్చంతరం అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు నెట్ అన్నలు. వాజిబే మరి. అట్టిప్పుడు ఈ వీడియో కూడా మస్తు తిరుగుతుంది పోండి నెట్ల పట్టుకొని.